as it incorporates the exhaustive and well-considered opinions of Honorable Chief Justice and Honorable Justice Roy. However, I have made the conclusions and the opinion shortest. I am generally in agreement with the reasons and conclusions arrived at in the opinions of Honorable the Chief Justice and Honorable Justice Roy. In particular, that the holding సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తుతం తీర్పునిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఇప్పటి వరకు కూడా కొన్ని దశాబ్దాలుగా జటిల సమస్యగా మారినటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం పైన ఇవాళ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు రాబోయేటువంటి రోజుల్లో దీని యొక్క ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దేశంలో అనేక రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దక్షిణాది రాష్ట్రాల్లో, ఉత్తరాది ప్రాంతాల్లో కూడా మనం ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం పైన అనేక ఉద్యమాలు, పోరాటాలు సాగుతూ వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దీనిపైన రాజకీయంగా అనేక ప్రకటనలు ఎన్నికల సమయంలో ఆయా జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కూడా ప్రకటనలు చేస్తూ వచ్చాయి. కానీ సుప్రీంకోర్టు గతంలో 2004లో ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యం కావచ్చు, న్యాయపరమైనటువంటి చిక్కుల వ్యవహారంతో దీనికి సంబంధించిన విషయం పైన ఒక నిర్ణయానికి రాలేకపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో అయితే ఇవాళ సుప్రీంకోర్టులో 7 మంది న్యాయమూర్తులతో కూడుకున్నటువంటి రాజ్యాంగ ధర్మాసనం దీనికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇక ఎస్సీ వర్గీకరణ చేసుకునేటువంటి వెసులుబాటును కూడా ప్రభుత్వాలకు కల్పించింది. 7 మంది న్యాయమూర్తుల్లో జస్టిస్ బేలా త్రివేది మాత్రం దీన్ని వ్యతిరేకించారు. మిగిలిన 6 మంది న్యాయమూర్తులు కూడా దీన్ని సమర్థించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి కూడా ఈ తీర్పు యొక్క ప్రభావం రాబోయేటువంటి రోజుల్లో ఎస్సీ వర్గీకరణ జరిగితే ఏ వర్గానికి ఏ రకంగా ఫలితాలు ఉండొచ్చు, ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉండొచ్చు, లేదా ఎవరికి ఏవైనా కొంత ఇబ్బందులు ఎదురవుతాయా, వాటిని ఏ రకంగా కూడా ప్రభుత్వాలు దాన్ని ఓవర్కమ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మొత్తానికైతే మాత్రం ఈ యొక్క చారిత్రాత్మక తీర్పు ప్రభావం మాత్రం చాలా స్పష్టంగా ఉండబోతున్నటువంటి పరిస్థితి. ఈ తీర్పుకు సంబంధించిన సారాంశం పైన మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి, తీర్పును మనం చూసాం, ఒక చారిత్రాత్మక తీర్పు కూడా ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి. ఈ రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించినటువంటి ఈ తీర్పులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు, గతంలో ఇచ్చినటువంటి తీర్పు, ఇప్పుడు ఏ అంశాలను దీన్ని ప్రస్తావిస్తూ కూడా ఈ తీర్పునిచ్చారు? శ్రీహరి, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయొచ్చు అంటూ ఈ రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది. 7 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం, సిజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ఈ రాజ్యాంగ ధర్మాసనంలో ఒక్క బేలాయం త్రివేది తప్ప మిగతా వారందరూ కూడా సిమిలర్ జడ్జిమెంట్ ఇచ్చారు, ఓవర్ రూలింగ్ జడ్జిమెంట్. గతంలో 5 సభ్యుల బెంచ్ ఏదైతే ఇచ్చిందో సుప్రీంకోర్టు ఈ యొక్క కేటగరైజేషన్ చెల్లదు అంటూ దాన్ని ఓవర్ రూల్ చేస్తూ మిగతా 6 కూడా ఇచ్చారు. బేలాయం త్రివేది మాత్రమే దీన్ని వ్యతిరేకించారు. ప్రస్తుతం బేలాయం త్రివేది ఆ యొక్క తీర్పును చదువుతూ ఉన్నారు. మిగతా 5 కూడా ఒకే ఏకాభిప్రాయంతో కూడినటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు. అయితే ఒక పక్క ఈ యొక్క ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూనే ఏ విధంగా చేసుకోవాలి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ, ఇది రాజకీయ పరంగా కాకూడదు, కొంతమంది లాభాపేక్షతోనే ఈ వర్గీకరణ చేయకూడదు. ఈ వర్గీకరణ అన్నది ఎస్సీల్లో ఏదైతే వెనుకబాటుతనం ఉన్న వాళ్ళు, లేకపోతే పైకి రాలేకపోతున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ అప్లిప్మెంట్ కోసమే ఇది చేయాలి తప్పితే రాజకీయంగా ఓట్ల కోసమో లేకపోతే వేరే విధంగా లబ్ధి పొందేందుకో దీన్ని చూడకూడదు అన్నది ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులోని ప్రధానమైనటువంటి సారాంశం. అంతేకాకుండా గతంలో ఆర్టికల్ 341 ఏదైతే ఉందో అది ఎస్సీ వర్గీకరణను చేయొద్దని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి కొత్త వారిని ఎస్సీల్లోకి చేర్చడాన్ని మాత్రమే దాన్ని నిలువరించింది తప్పితే ఆర్టికల్ 341 గానీ, ఆర్టికల్ 15(4), 16(4) ఇవన్నీ కూడా కేవలం కొత్త వాళ్ళను ఎవరిని ఎస్సీల్లోకి చేర్చాలి అన్న దానిపైనే ఆ యొక్క ఆర్టికల్ 341లో చేసింది. కానీ వర్గీకరణ కేటగరైజేషన్ మాత్రం ఎక్కడా కూడా రాజ్యాంగంలో ఎక్కడా కూడా వ్యతిరేకించలేదు, ఎక్కడా కూడా వద్దని కూడా చెప్పలేదు అన్న విషయాన్ని జస్టిస్ చంద్రచూడ్, సిజేఐ నేతృత్వంలో చంద్రచూడ్ ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. మరోపక్క 2010లో అంటే నిజానికి శ్రీహరి ఈ మొత్తం క్రెడిట్ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకే ఇవ్వాలి.
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో సీఎంగా ఉన్నప్పుడు 2004 వరకు కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ జరిగింది, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరిగింది. దాని ఫలితాలను కూడా 4 సంవత్సరాల పాటు అనుభవించారు. ఆ తర్వాత 2004లో చెన్నయ్య అనే వ్యక్తి అక్కడ ఏదైతే ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ చెన్నయ్య అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో అయితే ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చెన్నయ్య 2004లో సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చెల్లదు అంటూ 2005లో తీర్పిచ్చింది. ఆ 2005లో ఇచ్చినటువంటి తీర్పును తర్వాత ఉషా మెహ్రా కమిషన్ కూడా వేశారు. ఉషా మెహ్రా కమిషన్ కూడా తీర్పును సమర్థిస్తూనే ఇది పార్లమెంటే చేయాలి ఈ వర్గీకరణ అన్నది కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చినటువంటి తీర్పులో ఉన్నటువంటి పార్లమెంటే చేయాలి అన్న దాన్ని కూడా ఓవర్ రూల్ చేసింది. పార్లమెంట్ చేయాల్సింది కేవలం కొత్తగా ఎవరినైనా ఈ యొక్క ఎస్సీల్లో చేర్చాలంటే దానికి సంబంధించి మాత్రమే కొత్తగా బిల్లు పెట్టాలి పార్లమెంటు. ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ బిల్లు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అయితే కృష్ణ, ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి ఇక వర్గీకరణకు సంబంధించి ఇక పార్లమెంట్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని దీన్ని అమలు చేస్తూ వెళ్లే అవకాశాన్ని కల్పించింది అనుకోవచ్చా? దీని ద్వారా ఆయా రాష్ట్రాల్లో ఇక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. తీసుకుంటే ఏ రకంగా తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది? ఖచ్చితంగా ఇక పార్లమెంట్ దీని మీద ఎటువంటి బిల్లు చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలే దీనికి సంబంధించినటువంటి వర్గీకరణ చేసుకోవచ్చు. ఆ వర్గీకరణ చేసేటప్పుడు కూడా కొన్ని గైడ్ లైన్స్ ని పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైతే మరీ కింది స్థాయిలో ఉన్నారు దాని యొక్క వాళ్ళ ఆ బేస్ ఏంటి, వాళ్ళని వర్గీకరణ చేయడానికి బేస్ ఏంటి, డేటాను సేకరించాలి, వాళ్ళ వెనుకబడితనాన్ని పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఈ యొక్క వెసులుబాటును కల్పించుకొని ఎస్సీ రిజర్వేషన్ ను అందిపుచ్చుకొని ఇప్పటివరకు ఉన్నత స్థాయికి వెళ్లారో వాళ్ళందరినీ కూడా దీని నుంచి తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో కూడా ఈ యొక్క ఏదైతే క్రిమీ లేయర్ ను కూడా పెట్టాలి అన్నది బీఆర్ గవాయి సపరేట్ గా ఇచ్చారు. బీఆర్ గవాయి అదేవిధంగా బేలాన్ త్రివేది సపరేట్ గా జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ సపరేట్ గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో మిగతా కొంతమంది జడ్జీలు కూడా కొన్ని గైడ్ లైన్స్ చెప్పారు. ఈ క్రిమీ లేయర్ కూడా ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీల్లో ఎవరైతే ఇప్పటి వరకు ఈ యొక్క రిజర్వేషన్ ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి వెళ్లారు, ఐఏఎస్ లో ఐపీఎస్ లో అటువంటి వారి స్థాయికి వెళ్లారు, లేదా ఇంకా ఎక్కువ ఉన్నత స్థాయికి వెళ్లారు, వాళ్ళందరూ కూడా ఒకసారి ఉపయోగించుకున్నారు కాబట్టి వాళ్ళకి ఈ యొక్క రిజర్వేషన్ తొలగించాలి. అదేవిధంగా అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళను పైకి తీసుకొచ్చేంత వరకు వాళ్లకు ఏదైతే ఈ రిజర్వేషన్ల ఫలితాలను అందుకోలేకపోతున్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చేందుకు ఒక డేటాను కూడా కలెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు తదనుగుణంగా ఈ కేటగరైజేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో రాజకీయంగా లేకపోతే వేరే విధంగా లబ్ధి పొందేందుకు కాకూడదని కూడా చాలా స్పష్టంగా ఇందులో చెప్పడం జరిగింది. మీరు అన్నట్లుగా మనం చూసాం, గతంలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో అమలు చేసి ఉండడం, దీన్ని అప్పట్లో ఒక చారిత్రాత్మక నిర్ణయంగా కూడా అమలు చేశారు. అయితే న్యాయస్థానాల చిక్కుతో ఈ పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు బేలాయం త్రివేది ఎందుకు దీన్ని ఆయన సమర్థించలేదు అంటే ఏం చెప్తారు? బేలాయం త్రివేది ఇప్పుడే చదువుతున్నప్పుడే మళ్ళీ ఇప్పుడు మనం సరిగా వినలేదు. అది ఇంకా ఆ యొక్క జడ్జిమెంట్ ఇంకా వస్తూ ఉంది. ఎందుకు ఆమె వ్యతిరేకించారనే కారణాలు మరి కొద్దిసేపట్లో తెలుస్తున్నాయి. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడే లైవ్ లోకి వచ్చాం కాబట్టి ఆమె ఏం చదువుతున్నది మనం ఇంకా తీసుకోలేదు. కాకపోతే శ్రీహరి ఇక్కడ చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే పంజాబ్ ప్రభుత్వం కూడా ఇదే విధమైనటువంటి కేటగరైజేషన్ అమలు చేసింది. అది 2010లో దాన్ని అమలు చేసినప్పుడు 2010లో పంజాబ్ హర్యానా హైకోర్టు దాన్ని కొట్టివేసింది. ఏదైతే ఆ పంజాబ్ హర్యానా హైకోర్టు కూడా 2005లో ఎవరైతే ఈ యొక్క జడ్జిమెంట్ ఇచ్చారో చెన్నై వర్సెస్ ఐపీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏదైతే ఇచ్చిందో దాన్ని కోర్టు చేసుకుని పంజాబ్ హర్యానా హైకోర్టు కూడా కొట్టేయడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టులో పంజాబ్ ప్రభుత్వం సవాల్ చేసింది. అదే స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దావిందర్ సింగ్ కేసు. ఇది 2011లో వేసినటువంటి కేసు. ఈ 2011లో వేసినటువంటి కేసుని 5 సభ్యుల ధర్మాసనం ఏం చేసిందంటే గతంలో చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో తీర్పిచ్చినటువంటి ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని అప్పీల్ చేస్తూ ఆ తీర్పును అప్పీల్ చేస్తూ 7 సభ్యుల ధర్మాసనానికి రాజ్యాంగ ధర్మాసనానికి పంపడం జరిగింది. ఆ 7 రాజ్యాంగ ధర్మాసనానికి సంబంధించినటువంటి సభ్యులే ఫిబ్రవరిలో వరుసగా 3 రోజుల పాటు విన్నారు. ఫిబ్రవరి 8వ తేదీన ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన
దీన్ని విచారణ జరిపారు, దాని తీర్పు రిజర్వ్ చేశారు. అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ యొక్క 2004లో ఇచ్చినటువంటి తీర్పు సుప్రీంకోర్టు, ఆ తర్వాత 2024 వచ్చింది. అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు ఒక ముగింపు వచ్చింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు పచ్చజెండాను సుప్రీంకోర్టు ఊపింది. ఇది ఖచ్చితంగా మొదట్లో అసలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయాలి అన్న ఆలోచన వచ్చిందే ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికే. అప్పుడు ఒక కమిషన్ వేసి దానికి సంబంధించినటువంటి కొన్ని గైడ్ లైన్స్ వేసి వర్గీకరణ ఏ విధంగా చేయొచ్చు అంటూ వర్గీకరణ చేసి చూపించారు. ఈ యొక్క ఎస్సీల్లో ఉన్నటువంటి కొన్ని ఉపకులాలు ఏవైతున్నాయో ఆ ఉపకులాలన్నిటికీ కూడా ఈ వర్గీకరణ ఫలితాలను అందేలాగా కూడా చూశారు. 2-3 సంవత్సరాల పాటు ఆ వర్గీకరణ ఫలితాలు కూడా అందరికీ అందాయి. దాని ఫలితంగా కొంతమందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. కానీ దాన్ని వ్యతిరేకించి హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు కూడా వర్గీకరణ సమర్థించింది. అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పుడు చెన్నయ్య అనే వ్యక్తి దాన్ని అప్పుడున్నటువంటి ముగ్గురు సభ్యుల ధర్మాసనం దాన్ని కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత ఈ పరిణామాలన్నీ జరిగాయి. సుమారు 20 సంవత్సరాల పాటు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం ముఖ్యంగా మాదిగలు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. మాదిగ దండోరాకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మందా కృష్ణమాదిగ వీళ్ళంతా ఉన్నారో, ఇప్పుడు మందా కృష్ణమాదిగ కూడా ఇందులో పార్టీ అయ్యారు, దీంట్లో ఇంప్లీడ్ అయ్యారు. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దావేందర్ కేసులో ఆ యొక్క మందా కృష్ణమాదిగ కూడా 20 సంవత్సరాలుగా దీని మీద పోరాడుతూనే ఉన్నారు. సో చంద్రబాబు నాయుడికి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ కట్టుబడే ఉందని చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు, కానీ చేసుకునే ముందు ఈ యొక్క గైడ్ లైన్స్ కొన్ని మార్గదర్శకాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా పాటించాల్సిన అవసరం ఉంది. అడ్డగోలుగా చేయకూడదు, ఎవరు ఇష్టానుసారం వాళ్ళకి చేయకూడదు, అందరికీ తగిన విధంగానే ఉండాలి అన్నది ఈ జడ్జిమెంట్ లో ఉన్నటువంటి సారాంశం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్రిమి లేయర్ ని కూడా అమలు చేయాలి. ఇప్పటి వరకు ఈ రిజర్వేషన్ ఫలితాలను అందుకొని ఉన్నత స్థాయిలో వెళ్ళిన వాళ్ళకి ఇక దీని రిజర్వేషన్ కల్పించకుండా మిగతా కింది వర్గాల వరకు చెంది మాత్రమే ఇవ్వాలి అంటూ బిఆర్ గవాయ్ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే